డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ సూపర్ అమ్మా, చాలా బాగుంది. కొంచెం బాగా తీశారు సినిమా. కానీ ఎలా అనిపించింది? సినిమా అంతా బాగుంది. స్క్రీన్ ప్లే ఒకటి ఇది ఒకటి కాదు, అంతా బాగుంది. సినిమా అంతా బాగుంది. చాలా బాగా చేసింది. నాగార్జున గణేష్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంది. బాగుంది స్టోరీ. ఏం నచ్చింది మేడం సినిమాలో? ధనుష్ యాక్టింగ్ చాలా బాగా. ధనుష్ యాక్టింగ్ ఇంకా నాగార్జున కూడా బాగా చేస్తారు. తన రోల్ తగ్గట్టు చేస్తారు. 3 hours ఉంది కదా, బోర్ వచ్చిందా సినిమా? బోర్ ఏం రాలేదు, అంటే స్టోర్ తగ్గట్టు ఉంది. మంచిగా అనిపించింది. అన్నీ ఎక్సలెంట్ అండి. ఒకటి ఎవరు అని కాదు, ఇద్దరు హీరోలు కానీ రష్మిక గారు కానీ ఎక్సలెంట్, అన్నీ బాగుంది, అన్నీ ఎక్సలెంట్. ఎట్లుంది సినిమా? ఏం నచ్చింది సినిమాలో? బ్రో ఎట్లుంది సినిమా? ఎట్లుంది? సూపర్ ఉందా? ఏం నచ్చింది సినిమాలో? సినిమా ఎట్లుంది? సాంగ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఓకే. శేఖర్ కమల సినిమా ఎంత ముందు చూసారు, ఈ సినిమా ఎలా అనిపిస్తుంది? డైరెక్షన్ కొంచెం ఓవరాల్గా అయితే ఉంటాయి. అంత లేదు, ఇలా అంతా చెప్తాను. 3 hours కొన్ని సీన్స్ బాగుంది, అదైతే బాగుంది మూవీ చూడొచ్చు. నాగార్జున ఫస్ట్ టైం నెగిటివ్ రోల్ చేశాడు, కానీ మళ్ళీ పాజిటివ్ ఉంది, క్యారెక్టర్ పాజిటివ్ ఉంది. చంపేస్తారు పాప, మళ్ళీ దారుణం చంపేస్తారు. ధనుష్ యాక్టింగ్ ఎలా అనిపించింది అంటే సినిమా అయితే ఓకే. సినిమా హైలైట్స్ అంటే హైలైట్స్ అంటే నాకు విలన్ క్యారెక్టర్ ప్లే చేసిందన్న సూపర్ చేసింది, బాగా యాక్టింగ్ చేసిండు. నాగార్జున గారు అయితే ఇంకా బాగా యాక్టింగ్ చేసింది. రైస్ మీద లవ్ స్టోరీ అయితే ఏం లేదు, అసలు లవ్వే లేదు. ధనుష్ నెగిటివ్ అంటే లెంత్ ఎక్కువ అన్న, అంతే కూర్చోలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ ఒక సాంగ్ బాగుంది, అది కూడా హైలైట్. ఆ సాంగ్ పోయిరా పోయిరా మామ అని ఉంటుంది సాంగ్. అది ఎప్పుడు నాగార్జున చనిపోయినప్పుడు సార్ సాంగ్ ఎవరు చనిపోతారు అంటే ఎవరు కాదు, బిచ్చగా చనిపోతారు. చనిపోతే వీడేమో పైసలు ఇచ్చి ఇచ్చేస్తాడు.